నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. నేను చెప్పే ముచ్చట కొంతమందికి గుండెల్లో గుణపం దింపినట్టుంటది, గుండెల్లో రాయెత్తేసినట్టు. అయినా చెప్పక తప్పలేదు, చెప్తున్నా. గుండె పెద్దదిగా వేసుకొని కొంచెం రాయిగా మార్చుకొని వినే ప్రయత్నం చేయండి. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి పెట్టినా చాలా చూద్దాం. ఈ విషయం మన జనం టీవీ తెలుగులోనే ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అనాలిసిస్ లో భాగంగా మీ ముందు తీసుకొస్తున్నాం. ఇక ఏది ఏమైనా ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా వేదికగా దాడి చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ విషయాన్ని మీ ముందు తీసుకురాక తప్పదని ఆలోచించి తీసుకొస్తున్నాం. ఏంటి అంటే, మన భారతదేశ ప్రధాని మోడీ మారబోతున్నాడు. 30 మంది బీజేపీ ఎంపీలు దానికి కుట్ర చేస్తున్నారా? ఎస్, కుట్ర చేస్తున్నారు. ఎక్కడ? ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్ వేదికగా ఇదంతా జరుగుతుంది. మరి దీని వెనుక ఉండి నడిపించేది ఎవరు? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఇదంతా మీకు చెప్తుంటే ఏదో అనిపిస్తుంది, కానీ వాస్తవాలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే చంద్రబాబు నాయుడే ప్రధానమంత్రి కావచ్చు, లేదా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి చేయొచ్చు. మొత్తం మీద దేశంలో, రాష్ట్రంలో, అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల ఆధారంగా, రాజకీయ స్వభావం మారుతున్న ఆధారంగా మీ ముందుకు ఈ అనాలిసిస్ ను తీసుకో. కాస్త ఓపికతో, కాస్త శ్రద్ధతో, కొంత జాగ్రత్తగా, తీక్షణంగా వీడియో వింటే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, నవంబర్లో భారతదేశానికి కొత్త ప్రధానమంత్రి రాబోతున్నాడా అంటే రాబోతున్నాడు అనే సంకేతాలు మనకు కనబడుతున్నాయి. ప్రధానమంత్రి మన భారతదేశానికి రాకపోయినా నవంబర్లో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రధాని మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి బీజేపీ పక్షాలు ఆ రాష్ట్రాలలో గెలుస్తాయా, ఓడుతాయా, దాని మీద రాజకీయ సమీకరణలు ఆధారపడి ఉంటాయి. సెప్టెంబర్లో 75 ఏళ్లు దాటుతున్న ప్రధాని మోడీని పక్కకు పెట్టాలని ఆర్ఎస్ఎస్ సూచించింది. డెడ్ లైన్ కూడా విధించిండు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. దీనిని నరేంద్ర మోడీ ఏ మాత్రం చెవిన పెట్టడం లేదు, వినిపించుకోవడం లేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట వినాల్సినటువంటి మోడీ అమెరికా అధ్యక్షుడు పరాయి దేశస్థుడు అనేటువంటి ట్రంప్ మాటనే వింటున్నట. మన దేశానికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ మాట వినడం లేదు, ఆయన సొంతంగా పోతున్నాడు అనేటువంటిది ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తుంది. దాంట్లో భాగంగానే మోడీని పక్కకు పెట్టాలనే ప్రయత్నం ప్రారంభించినట్టు మనకు తెలుసు. బీజేపీలో 30 మంది సీనియర్ ఎంపీలు మోడీకి వ్యతిరేకంగా తయారైన. మోడీ ఆర్ఎస్ఎస్ మాటలు వినకపోయినా, ఒకవేళ ఈ కాంగ్రెస్ పక్షాలన్నీ కూడా మోడీ మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఆ 30 మంది ఎంపీలు మోడీకి సపోర్ట్ చేయకుండా మోడీకి వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలు కూడా ఉన్నాయట. దీని వెనుక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఉన్నట్టు మనకు సమాచారం. ప్రభుత్వం ఏదైనా ఆర్థిక బిల్లు పెడితే మోడీకి అనుకూలంగా కాకుండా మోడీకి వ్యతిరేకంగా ఈ 30 మంది ఎంపీలు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారట. ఈ ఎంపీలు డబ్బులకు అమ్ముడుపోయి ఈ బీజేపీకి వ్యతిరేకంగానో లేకపోతే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగానో పనిచేయాలనుకోవడం లేదు. వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో బీజేపీలోకి వచ్చిన ఎంపీలు. బీజేపీని మొదటి నుంచి డెవలప్ చేసిన వాళ్ళలో కీలకంగా ఉన్నవారు ఈ 30 మంది ఎంపీలు. కానీ ఎప్పుడు ఆర్థిక ప్రయోజనం పొందలేదంట, ఎలాంటి పదవులు కూడా, మంత్రి పదవులు లాంటివి కూడా ఆశించలేదట ఈ 30 మంది ఎంపీలు. కరుడు గట్టిన ఆర్ఎస్ఎస్ సంబంధించిన బీజేపీ ఎంపీలు. కాబట్టి మోహన్ భగవత్ చెప్పినట్టు వినే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ 30 మంది సీనియర్ బీజేపీ ఎంపీలు ఎప్పుడైనా అగ్నిపర్వతం బద్దలై బయటికి లావా వచ్చిన విధంగా వీరు ఎప్పుడో బయటికి వచ్చే అవకాశం ఉందంట. మోడీజీకి పక్కలో బల్లెం లాగా ఉన్నారట. అయితే వీళ్ళు ఆరోపిస్తున్న మాట ఏంది అంటే, మోహన్ భగవత్ మాట ఆర్ఎస్ఎస్ విధానాలకు కట్టుబడి ఉండకుండా ట్రంప్ మాట వింటున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో దౌత్య నీతిలో ప్రధాని మోడీ ఫెయిల్ అయ్యిందని 30 మంది బీజేపీ ఎంపీలు ప్రస్తావిస్తున్నారు. వసుంధర రాజే సింధియా రాజస్థాన్, ఉమాభారతి మధ్యప్రదేశ్, శివరాజ్ సింగ్ చౌహాన్, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీలోనే సపరేట్ గ్రూప్ ను నడుపుతున్నటువంటి నాయకులు వీళ్ళు. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మోడీ పేరు తీస్తేనే ఒంటి కాలు మీద శివతాండం చేస్తున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు, కోపంతో రగిలిపోతున్నాడు. ఎప్పుడు మోడీ దిగిపోతాడా అని చూస్తున్నాడు. బీహార్ ఎస్ఐఆర్ ఓట్ల తొలగింపు, అమెరికా భారతదేశం మీద 25% సుంకం, పాకిస్తాన్ మీదనేమో 19% సుంకం. అట్లాగే పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం జరిగేటప్పుడు సీజ్ ఫైర్ విషయంలో ట్రంప్ చెప్పినట్టే ఇన్నాడు, ట్రంప్ కు తలొగ్గిండు. ఇవన్నీ కూడా మోడీ అసమర్థ పాలనకు నిరసనంగా ఉన్నాయని ఆ 30 మంది ఎంపీలు
ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా చూసుకొని ఇండియా కూటమి పక్షాలైనటువంటి మిగతా పార్టీలు బీజేపీ ఏతర పక్షాలు మోడీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు మోడీకి ఇంటి పోరు బయటి పోరు ఇవన్నీ కలగలిసి మోడీ దిగిపోవడానికి ప్రధాన కారణాలై కూర్చుంటాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బీహార్ ఎన్నికలలో నితీష్ కుమార్ ఓడిపోయి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ సీఎం అయితే నితీష్ బీజేపీ ఎన్డీఏ బీహార్ ఎన్నికల్లో ఓడిపోతే మోడీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది, జీరో అవుతుంది. దీంతో ఇండియా కూటమి మరింత బలపడే అవకాశం ఉన్నది. ఇలాంటి సమయంలో మునిగిపోతున్న పడవలో చంద్రబాబు ఎంతసేపు ఎక్కడు? చంద్రబాబు నాయుడికి మోడీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాల కంటే తన ప్రయోజనం తన కొడుకు ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనమే ముఖ్యం. పైగా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని మోడీ చూస్తున్నాడు, తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మోడీ పక్కకు పోతే పవన్ కళ్యాణ్ పక్కకు పోతాడు అనే ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉంటాడు. పైగా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీతో కలిసి పోటీ చేసినటువంటి అనుభవం కూడా దోస్తాను కూడా ఉన్నది. ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరై విజయన్ తో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. తనకు రాజకీయ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనతో కూడా సన్నిహితంగా ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి ద్వారా ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ దగ్గరికి పోయి మళ్ళీ ఆయన ఇండియా కూటమిలో చేరే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఈ ఎన్డీఏ కూటమి బలహీన పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాల్సినటువంటి విషయంలో ఇండియా కూటమి వైపే చంద్రబాబు నాయుడు వస్తాడు, ఎన్డీఏ కూటమి వైపు పోడు. ఎన్డీఏ కూటమిని వదిలి ఇండియా కూటమికి వస్తే ఇండియా కూటమికి కన్వీనర్ అయ్యే అవకాశాలు కూడా చంద్రబాబు నాయుడుకి మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఒకవేళ నేను కాను అన్నప్పుడు చంద్రబాబు నాయుడు అయ్యే అవకాశాలు కూడా కనబడతాయి. నితీష్ కుమార్ కు 12 ఎంపీలలో 3 బీజేపీలో చేరుతారు, లేదా నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా సపరేట్ గ్రూప్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. మిగతా 9 మంది చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి 7 మంది ఎంపీలు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. యూపీ అజిత్ సింగ్ కుమారుడి పార్టీ 2 ఎంపీలు అనుప్రియా పటేల్ 2 ఎంపీలు అఖిలేష్ ద్వారా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మహారాష్ట్రలో మళ్ళా ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి, లేదా ఏక్నాథ్ షిండే అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. శరద్ పవార్, అజిత్ పవార్ కూడా ఒక్కటి అవుతారు మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కొనసాగుతుండు. ఆ డిప్యూటీ సీఎం పవన్ పోయి లోకేష్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మోడీ ప్రియ శిష్యుడు పవన్ కళ్యాణ్, కాబట్టి మోడీ అక్కడ పోతే ఇక్కడ డిప్యూటీ సీఎం పదవి కూడా పోతుంది. ఎందుకంటే ఆయనను పెంచి పోషిస్తే చంద్రబాబు నాయుడికి ఎసరు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తొక్కిపెట్టే అవకాశాలు కనబడతాయి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు 41 ఎంపీలను కూడగట్టుకొని ఫైనల్ గా బీజేపీ మోడీని ఫినిష్ చేసి అయితే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒకవేళ ఇది జరగకపోతే నవంబర్ లో పార్లమెంట్ కు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇండియాలో రాజకీయ సమీకరణలు రోజు రోజు మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడున్నటువంటి మిత్రులు రేపు ఉండకపోవచ్చు, ఇప్పుడు మోడీకి సపోర్ట్ చేసిన మిత్రులు దూరం కావచ్చు. ముఖ్యంగా నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు దూరం అయితే ప్రధాని నరేంద్ర మోడీ పదవి పోవడం, బీజేపీ కేంద్రంలో అధికారంలో పోవడం అయితే రాహుల్ గాంధీ పీఎం కావచ్చు, లేదు ఆయన కాదు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు పీఎం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా రాజకీయ విశ్లేషణ మీ ముందు తీసుకోవాలని అనిపించింది, తీసుకొచ్చిన